గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ నేత బిఎల్ సంతోష్పై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, కవితను మద్యం కేసు నుంచి తప్పించేందుకే ఆయనపై కేసులు పెట్టారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నేతలు ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే అని ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దర్యాప్తునకు మీనమేషాలు లెక్కిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున వారికి అభినందనలు తెలియజేస్తూ, శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కాబోయే పార్లమెంట్ సభ్యులు, వివిధ మోర్చాల నాయకులు, హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున వారికి నమస్కరిస్తూ, మీడియా మిత్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మరి సోదరులందరూ కూడా స్వాగతిస్తూ, భారతీయ జనతా పార్టీ నిన్నటి వరకు కూడా ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా నిమగ్నమై మరుసటి రోజే ఫలితాలకు రాకముందే మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద, ప్రజా శ్రేయస్సు కోసము ప్రజాక్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం. 4వ తేదీ ఫలితాలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో 5 సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు, వాటికి ఈ పార్టీకి మొదటి 100 రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా 2047 వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి